సంక్రాంతి ముంగటేసుకుని ఏం మామ లే మామ ఇయాల ఏం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. మామా ఓ మామా. అరే మామ రాయ్ మొత్తం సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు సంసారి మాటలు మాట్లాడుతాండు. రాయ్ ప్రియమైన ఓ మామ గా తమ్ముతో ఏదో ఉత్తరం రాపిస్తాను ఆఫీస్కి అత్తలే వాయింది సెలవు పెడతానవా? అబ్బా వచ్చిందమ్మ వయ్యారి. ఏదన్నా పని సురువు చేద్దామంటే నల్లపిల్లి ఎదురైనట్టు ఏమైనా ముందుగానే మందలిస్తుంది. ఏం నుంచి ఇస్తుందో ఏమో ఈ సీమ కళ్ళది. ఏందో చెప్పే పోరి. ఎందుకే మామ గంత గరం అయితాను? నాకు మా పెద్ద సారు ప్రమోషన్ ఇచ్చిండు, నీకు దావత్ ఇస్తా. నువ్వు ఏ మందు తాగుతావో చెప్పు, ఫుల్ బాటిల్ తెప్పిస్తా నీకోసం. అరే ఏంది నీకు ప్రమోషన్ వచ్చి నానే బుజ్జి? అయితే టాంకు 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 టింకు టోంకు కాదే, నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నువ్వు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, నేను నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. ఏ గదేందో నాకు అనరాదే పోరి. ఇగో నా వంతుది నీ వంతుది నువ్వే అనుకో కానీ నాకు ఫుల్ బాటిల్ నాకు ఒక్కరికేనా? ఓ నీకు ఒక్కనికే మామ, పెద్ద పెద్దోళ్ళు తాగేది తెప్పిస్తా. ఒక ఫుల్ బాటిల్ 3000 ఉంటది. నీకేమైనా మందు పేరు తెలిస్తే చెప్పు, లేకుంటే నేనే మా సీన్ గారిని తోలిచ్చి తెప్పిస్తా. ఇగో బుజ్జి అన్నేమో కానీ నువ్వు మీ తమ్ముడు సీనిగాంతో మాత్రం మందు తెప్పియకు. నువ్వు ఎట్లా నా కోసం 3000 రూపాయలు ఖర్చు పెడతానంటున్నావు కదా, నాకు 3000 ఏమద్దు, 300 ఇస్తే చాలు. మా పుల్లయ్య తాత పెళ్ళము గుడంబ అమ్ముతాండి, 10 రూపాయలకు పావు చెరుకు గుడంబ. ఇక వాళ్ళ ఇంటికాడ గుడంబ తాగినామనుకో అప్పతునికలు కూడా ఇస్తే తినదందుకు. ఆఖరికి ఏం లేకపోయినా 4 పప్పు గింజలన్నా పెడుతుంది. ఇక 300 రూపాయలకు నీ పేరు చెప్పి నెలంతా తాగుతా కానీ నువ్వైతే సీనిగాంతో అయితే మందు బాటిల్ తెప్పియకు. ఏంది మామ గట్లంటాను? వాడు పెద్ద పెద్ద లీడర్లు తాగే మందు తాగుతాడు, నీకేమేరకా వాని గురించి? వాని పిల్లం రోజు నాకు ఫోన్ చేసి చెప్తుంది, జీతం పైసలు అన్ని తాగుడికే పెడతాడు, ఒక్కొక్క ఫుల్ బాటిల్ మీద ధర 4-5 వేలు ఉన్నది అని చెప్తుంది. అరే ఒరు వారి ఇది ఒక్కటే పిస్తుంది అనుకున్నారా, కానీ వీని తమ్ముడు సీనియర్ పేర్లో దీనికంటే డబల్ పిస్తుందిరా. ఓ గంత మాట అంటివేందే మామ? అరే మరి లేకపోతే ఏందే, పుట్టుకున్నవంతా మేనమామ కెరిక అన్నట్టు చిన్నప్పుడు నా వాడికే కళ్ళు దేరా అని వాడిని మైలారం తాళ్ళలో తోలితే రాంగ బాటల్నే సగం కళ్ళు తాగి నీళ్లు కలుపుకొని చెట్టోడు వాడు వచ్చి కళ్ళు పోస్ట్ అయినతోని నేను లొల్లి పెట్టుకున్నా, నాకు మంచి కళ్ళు పోతలేవేందని గల్లలు పట్టుతా అనుకున్నావు. 25 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంటలేము. గసొంటి మీద మీ తమ్ముడు చీనిగాడు. ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియక అట్లా చేయొచ్చు కానీ ఇప్పుడు అట్లా కాదు, వాడు హై రేంజ్ మందు తాగుతాడు మామ. అందుకే నీకు కూడా వాంతోనే తెప్పిస్తా అంటానా. అరే ఓ పిచ్చిదానా, వాడు ఖరీదైన మందు తాగుడు ఎక్కడిదే? ఇగో బరాండి షాపు కాడికి పోయి ఖాళీ సీసాలల్లా ధర కల్లా ఒకటి ఖాళీ సీసా తీసుకుంటాడు. 80 రూపాయలు పెట్టి షేర్ గుడంబ తీసుకొని అన్నింత థమ్స్అప్ కలిపి ఇది ఆ ఖరీదైన కీసల పోతాడు. ఇక వాళ్ళ సోపతి గాళ్ళ కాడికి పోయి అరే ఇది ఫారిన్ మందురా 3-4 వేలు ఉంటుందని మనిషికి 500 వసూలు చేసి దావతులు చేసుకుంటాడు. దాని సంగతి నాకు ఎరుక కాబట్టి నేను మనతో మందు తెప్పి ఎక్కటానా. మామ నాకు డౌట్, నిజంగానే మా తమ్ముడు సీన్ గాడు అట్లా చేస్తాడా, లేకుంటే నువ్వు చిన్నప్పుడు చేసిన పనులని వాడు చేస్తాడని చెప్తానవా? అరే గాయ ముఖం దానా, మా కాలంలో బరండి షాపులు ఎక్కడియే నికాస్ అయిన ఇప్పపు సారా పావు షేరు గుద్దితే ఎకరం తోట తవ్వటం పెట్టినా రిమ్మెలకపోయేది. అయినా నాకు ఒక డౌట్ కొడుతుంది, మీ పెద్ద సార్ నీకు ప్రమోషన్ ఇస్తాడా లేకపోతే ఉన్న కోళ్ళు కూడా వీకి పొమ్మంటాడా? నువ్వు సరిగానే ఇన్నావా మరి? నీకు చెవులిన ఓ మామ అపశకనం మాటలు మాట్లాడకు, అసలే నీకు నాలుక మీద మచ్చలున్నాయి, ప్రమోషన్ ఇస్తాడు. మామ ఈ మాటలలో వాడి మర్చిపోయినా, నువ్వు ఉత్తరం ఎవరికి రాస్తానో చెప్తలేవు. ఇంకెవలకు సొక్కం పూస చిన్న దొరకు లఘుశీల లడాయి గురించి ఓ పెద్ద మాటలు మాట్లాడుతాడు కదా. బాధితులకు మేము అండగుంటాం భయపడకుండా అని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంసారి మాటలు మాట్లాడతలేరా? వారి గతే ఉన్నది దాని దగ్గర ఏమున్నా చూస్తాను రాయ్, నువ్వు రాయ్. మంచిదే కదా, మా రామన్న తప్పేమున్నది? బాధితులకు అండగా నిలబడితే తప్ప? అరే ఓ నంగనాచి, నేను గదే అంటాననే, బాధితులను ఆదుకునుడు మంచిదే, కానీ గీనే మంత్రిగా ఉన్నప్పుడు గా నేరెళ్ళ దళిత యువకులను పొట్టు పొరక గీని అక్రమ దందాలు అడ్డుకుంటానని కొట్టిపించిందా లేదా? వాళ్ళు ఇప్పుడు బతుకున్న సేవాలు లెక్క బతుకుతాడు. ముందుగా గాళ్ళని ఆదుకున్నాక గీళ్ళ ముచ్చట మాట్లాడమాను. అవునే మామ, నువ్వు అంటే నాకు కూడా అన్ని యాదకొస్తున్నాయి. గీళ్ళైనా గాళ్ళైనా కట్టం చేసుకొని బతికే పేదల మీదనేనా ఇలా ప్రతాపం అంతా? గా ఒక్క ముచ్చటే కాదు,
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాడ భూములు ఇవ్వమన్నోళ్లను అర్ధరాత్రి డీసీఎంలు పంపించి పోలీసులతో బెదిరించి ముసలోళ్ళు పిల్లలని చూడకుండా పచ్చి బాలంతలను కూడా గొర్రెలను కదా తోలినట్టు ఆ వ్యాన్లల్లో తోలి పంపించిండ్రు. వారి రే పండవేంద్ర రే రాయ్ మంచి పంట అన్నవేంద్ర రాయ్. గా మల్లన్న సాగర్ బాధితుల కొంతమందికి ఇంకా పరిహారం కూడా అందలేదట. గా పరిహారం ఇప్పించినాక మాట్లాడమంటాను. రాయరా నువ్వు రాయ్. అట్లనే ఊరుకో 10 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎకరాల కొద్ది భూములు అమ్ముకొని వాళ్ళు ఇప్పుడు బజార్లు పట్టుకొని బికార్లు అయి తిరుగుతాండ్రు. వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్న డబ్బులకెళ్ళి గాళ్లకు మనిషికోయిన్ తెచ్చి ఆదుకోమ్మాను. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వల బతుకులు అయితే ఆగం చేసిండ్రో గాళ్ళను ఆదుకున్నాక మైకుల ముందడికి వచ్చి సంసారి మాటలు శుద్ధ పూత లెక్క మాట్లాడమని గప్పుడు ఒప్పుకుంటా. వారి రాయి రాంచడం గోకుతానో తానం చేయలే బాడకావు రాయ్. సిగ్గు శరం లేని చిన్న దొరకు తెలంగాణ ఉద్యమకారుడు బరాబర్ మల్లయ్య మామ హెచ్చరిస్తూ రాయినది ఏమనగా, ఓ బుజ్జి నేను ఈ ఉత్తరం రాసినాక పోస్ట్ చేసి ఆఫీస్కి వస్తా కానీ నువ్వైతే వార్తలు చదువుకోపో పొద్దుపోతుంది పో రాయిరా రాయ్. అరే పో అమ్మా. అరే నువ్వు రాయిరా పోతుంది కానీ పోమ్మా పో. మా మలయ మామ చెప్పింది కూడా నిజమేనాయే. కేటీఆర్ సార్ మాట్లాడే ముందు జర మీరు చేసిన ఘనకార్యాలు కూడా గుర్తు చేసుకోండి.